అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్. మనము సీఎం గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ మనకు 2014-19లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి రుణాలు మంజూరు చేయలేదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఆయన ఇచ్చిన నవరత్నాలలో అమ్మఒడి అనేది కూడా వన్ టైప్ ఆఫ్ రత్నం. ఆ రత్నానికి ఆయన ఇంటి దగ్గర నుంచో లేకపోతే మాజీ సీఎం గారు ఆయన సొంత నిధుల నుంచో తెచ్చుకోవాలి, కానీ ఒక వెనకబడిన తరగతుల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిధులను వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని బిఫోర్ గవర్నమెంట్, అంటే లాస్ట్ గవర్నమెంట్ కాకుండా బిఫోర్ గవర్నమెంట్ లో 2014 నుంచి ముందు ఉన్న గవర్నమెంట్, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు మనకు వడ్డీ లేకుండా రుణాలు, లేకపోతే ఎస్సీ లోన్లు, సప్లాన్ నిధులు, ఇవన్నీ ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు, ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఒక్క బెనిఫిషియర్, ఒక్క లబ్ధిదారునికి కూడా లోను ఇచ్చిన పాపానికి పోలేదు గత ప్రభుత్వం. అదే కాకుండా ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మా ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ అమ్మఒడికి వాడేసి సిగ్గు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మొన్న 2025 డిసెంబర్ 31లో డిసెంబర్ 31 నుంచి 2026 జాన్ 1లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది, ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఏవైతే ఉన్నాయో, ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మీరు తీసుకున్న, మన ప్రభుత్వంలో తీసుకున్న ఏదైతే లోన్లు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు చెప్పడం ఏంటంటే, మన జిల్లా తీసుకుంటే మన జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డిసి దానికి మంజూరు చేసిన రుణం ఏదైతే ఉందో దానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వడ్డీని నేను రుణమాఫీ చేస్తాను. మీరు కాకుండా మీ తర్వాత ఎస్సీ సామాజిక వర్గం వారు కూడా బాగుపడాలి. కాబట్టి మీ దగ్గర వడ్డీ లేకపోవచ్చు, ఎందుకంటే గత ప్రభుత్వంలో కరోనా వచ్చింది, మనకు దాంట్లో కొన్ని పనులు జరగలేదు. కాబట్టి మీరు వడ్డీని నేను రుణమాఫీ చేస్తానని మన జిల్లాకు ఆయన ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లకు సంబంధించింది ఆయన వడ్డీ ఎంత రుణమాఫీ చేశారు అంటే 2,03,01,258 రూపాయలను అక్షరాల ఆయన నేను తీసేస్తున్నాను. నా సామాజిక ప్రజలకు నేను ఒక గుడ్ న్యూస్, ఇది ఒక బహుమానం, ఇది మామూలుగా న్యూ ఇయర్లకు గిఫ్ట్లు ఇచ్చుకుంటాము. ఆయన ప్రజల మనసు ఎరిగినవాడు కాబట్టి మా ఎస్సీ వాళ్ళకందరికీ ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లకు సంబంధించిన వడ్డీనంతా రుణమాఫీ చేసి వచ్చే వారికి సదుపాయం కల్పించండి. అంటే ఈ 4 నెలల్లో 3 విడతల్లో జాన్, ఫెబ్, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల్లో 100కి 1000% మీరు ఏం చేస్తారంటే మీకున్న వడ్డీ లేకుండా రుణాలు 3 విడతల్లో కట్టండి అని చెప్పారు. నిజంగా లబ్ధిదారులకు నేను చెప్పడం ఏంటంటే, అన్న మనం తీసుకున్న రుణాలు ఏదైతే ఉన్నాయో మన వెనకాల వాళ్ళు కూడా తీసుకోవాలి. కాబట్టి దయచేసి మీరు 3 విడతల్లో కట్టుకొని మన వెనకలున్న మీరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అంటే మాది అయిపోయింది మళ్ళీ మాకు ఇవ్వరేమని అనుకుంటున్నారేమో లబ్ధిదారులు, బెనిఫిషియర్స్ ఎవ్వరు ఏమనుకోవద్దండి. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో వెసులుబాటు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ మన లోన్లు ఏదైతే ఉన్నాయో అది కొంచెం జాప్యం జరిగింది. మన 10వ తారీఖు లాస్ట్ వరకు డేట్ ఇచ్చేసి మళ్ళీ 7వ తారీఖే కంప్లీట్ చేసి వెబ్సైట్ క్లోజ్ అవ్వడం వల్ల ఏదో చక్కర్లో సోషల్ మీడియాలో అది ఇది చెప్పుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఫ్రెష్గా ఖచ్చితంగా లోన్లు అయితే వదులుతారు. అలాగే ఎన్ఎస్కే ఎఫ్డిసి దాంట్లో మన జిల్లాకు 47 లక్షలు, సుమారు 47 లక్షల రుణాలు వడ్డీ లేకుండా బాబు గారు మనకి ఇవ్వడం జరిగింది. నిజంగా ఒక ప్రోగ్రామ్ ఏదైనా పడితే బాబు గారు ఏంటంటే ఆయనకున్న అపారమైన అనుభవము ఏంటంటే పేదల మనసులలో నుంచి ఆలోచిస్తాడు. వీళ్ళకి ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎలా బతకగలరు, వీళ్ళకి నేను ఏం ఇస్తే బాగుపడతారు. మేము ఒక బోర్డ్ మీటింగ్ లో మాకు ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారు అంటే, నథింగ్, మేము ససేమేరా ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు ఇవ్వము అన్న తర్వాత ఆఫ్టర్ 3 months కి సీఎం గారు పాపం ఎంత ఇబ్బంది పడ్డారు.
ఎందుకంటే మా రుణాలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. వైసీపీ దొంగ అనే ముద్ర వేసుకుని ఎత్తుకెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఏం చేశాడో కనీసం వడ్డీ లేకుండా అయినా కూడా నేను రుణాలు నా ప్రజలకు ఇవ్వాలి, నెక్స్ట్ సబ్సిడీ లోన్లు కూడా పడతాయి. దయచేసి నేను అనంతపురం జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి లబ్ధిదారులకు ఒకటే రిక్వెస్ట్ అన్నా, మన వెనకల వాళ్ళు కూడా బాగుపడాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనకిచ్చిన రుణాలను వడ్డీ లేకుండా సీఎం గారు మనకు ఒక బహుమానం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దానికి మనం కట్టుబడి అది మనం చేసుకుంటే తర్వాత మన వెనకల వాళ్లకు తర్వాత మనకు కూడా ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంగా మేము అనంతపురం జిల్లాలో ఈడీ ఆఫీస్లో ఒక చిన్న సమావేశం, పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ అందుబాటులో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున మా సీఎం గారి థ్యాంక్ యూ సీఎం అని చెప్పుకుంటూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఈడీ ఎస్సీ కార్పొరేషను. మా డైరెక్టర్లు ఇందాక చెప్పినట్టుగా 319 జీవో ప్రకారం 31/12/25 వచ్చింది. ఎన్ఎస్ఎఫ్డిసి మరియు ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాల కింద రుణాలు వడ్డీ మాత్రమే మాఫీ అయింది. అంటే గతంలో కట్టిన అమౌంట్ అవి అలాగనే ఉంటుంది. ఇప్పటి వరకు బ్యాలెన్స్ ఏముందో వాటికి మాత్రం అన్ని స్కీమ్లకి, అంటే ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి 2 పథకాల కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, అదర్ వెహికల్స్ ఇవన్నీ ఉంటుంది. వీటికి ఇంట్రెస్ట్ మాత్రం మాఫీ అవుతుంది. అంటే ఏప్రిల్ వరకు కట్టేయాలా. అంటే ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కట్టేస్తే మీకు ఇంట్రెస్ట్ మాఫీ అవుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 14/15 నుంచి 19-20 వరకు ఇచ్చిన లోన్స్ అండి ఇవి. కొన్ని మంది కట్టకుండా అట్టే ఉన్నారు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, కట్టిన వాళ్ళు కట్టి పూర్తి చేసుకోండి. మళ్ళా కానీ లోన్స్ ఏప్రిల్లో వస్తుందంట. ఏప్రిల్, మే, జూన్లో ఈ పీరియడ్లో మళ్ళా కానీ కొత్త లోన్ పడుతుంది అంటున్నారు. ఇవి మనం తిరిగి గవర్నమెంట్ కడితే వాళ్ళు మళ్ళీ మనకు ఇస్తారు లోన్స్. కాబట్టి ఇవి యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, రాష్ట్ర ప్రభుత్వంకి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే దళితుల యొక్క ఆర్థిక స్థితిగతులను ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఏకైక ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృఢలక్ష్యంతో తీసుకున్నటువంటి ఒక అంశానికి పూర్తి స్థాయిలో మేము దళితులమందరూ కూడా చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్రమంలోనే ఈరోజు 2015-16 టు 19 వరకు ఇచ్చినటువంటి ఏవైతే ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్కేడిసికి సంబంధించినటువంటి రాయితీ రుణాలు అయితే, సబ్సిడీ రుణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రికవరీ విషయంలో మరి ఆ రోజు 7,776 యూనిట్లు ఎన్ఎస్ఎఫ్డిసి ఇచ్చారు. 354 యూనిట్లు మరి జిల్లాలో ఎన్ఎస్ఎఫ్కేడిసి ఇచ్చారు. మరి ఎన్ఎస్ఎఫ్డిసికి ఇచ్చినటువంటి అమౌంట్ 21,49,64,988 రూపాయలు అయితే ఎన్ఎస్ఎఫ్కేడిసికి 9,26,07,788 రూపాయలు అవుతుంది. అయితే ఈ జరిగినటువంటి కరోనా సంక్షోభం కావచ్చు, మరి లబ్ధిదారుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ యొక్క మనుగడ ప్రశ్నార్థంగా మారడం చేత మరి రికవరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రికవరీ అయిపోయిన వెంటనే నూతనంగా ఏమైనా యూనిట్స్ను మంజూరు చేసి ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే దానికి ప్రయాణిస్తున్న క్రమంలోనే ఈరోజు మరి డిసెంబర్ 31వ తారీఖున 13వ షాప్ మీటింగ్ జరిగింది. ఆ షాప్ మీటింగ్లో మాలకు సంబంధించినటువంటి మరి చైర్మన్లు, మరి డైరెక్టర్లు అందరూ కూర్చొని మరి అక్కడ పూర్తి స్థాయిలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా కార్పొరేషన్ ఎండి గారిని, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మన చీఫ్ సెక్రటరీ గారిని కూడా మేము మాట్లాడడం జరిగింది. దయచేసి వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా, కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనంతపురం జిల్లా కాబట్టి కొంత కరోనా రావడం వల్ల లబ్ధిదారులు తనకు బిజినెస్ జరగక
కట్టలేకపోతున్నారు కాబట్టి మాకు వడ్డీ రాయితీ అన్న ఇవ్వండి అని చెప్పి మేము అక్కడ కోరడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వారు దాటిని సస్యమిరా అంటూ ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, కడితేనే మరి నెక్స్ట్ ఈ యొక్క ఏవైతే సబ్సిడీ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఈ పథకాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తామని చెప్పి వారు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఎండి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కన్సల్ట్ ఈడీ గారికి మరి రికవరీ విషయంలో పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా జరిగినటువంటి డిసెంబర్ 31 నుంచి మరి మొన్నటి వరకు జరిగినటువంటి ఏదైతే రికవరీలో ఆలస్యాన్ని గుర్తు చేస్తే ప్రధానమైన సమస్య మరి వాళ్ళు మరి కరోనా టైంలో ఇబ్బంది పడి ఆ యొక్క కంతులు కట్టడానికి ఇబ్బంది పడి అక్కడి నుంచే ఎక్కువ డిమాండ్ నిలిచిపోయింది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాకి 2,50,1,408 రూపాయలు వడ్డీ రాయితీని మరి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వము బెనిఫిషియర్లకు అందించడం జరిగింది. ఈ యొక్క వడ్డీ రాయితీని 3 విడతలుగా మరి డిసెంబర్ 31 నుంచి 3 విడతలుగా మనము వారి యొక్క ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళ యొక్క ఏదైతే మన సంస్థలో తీసుకున్నటువంటి రుణాలు ఉన్నాయో వాటిని పూర్తిగా సఫలీకృతం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ నిర్ణయం తీసుకొని ఈ యొక్క అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎన్ఎస్ఎఫ్డిసికి సంబంధించి ఎన్ఎస్ఎఫ్కేడిసికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే రుణాలు పొందారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఈ వడ్డీ రాయితీని మరి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అది సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో మీ యొక్క రుణాన్ని ఇక్కడ చెల్లించగలిగితే మరి వెంటనే మరి మన కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, మరి లోన్ కోసము ఆర్థికంగా ఉపయోగపడడానికి ఉన్నటువంటి మన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో శిక్షణ పొందిన వారు కావచ్చు వెయిట్ చేస్తున్నారు కనుక తక్షణమే మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా ఈ వడ్డీ రాయితీని ఉపయోగించుకొని రుణముక్తులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ క్రమంలోనే ఈ 2025-26కి సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే రుణాలు అందించాల్సినటువంటి క్రమంలో జరిగినటువంటి మరి ఏదైతే యూనిట్స్ని మరి ఆన్లైన్ చేసుకునేటంలో 3 రోజుల ముందే ఆన్లైన్ బంద్ చేసి ఆ యొక్క యూనిట్ని రద్దు చేయడం జరిగింది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది స్క్రోల్ చేస్తూ మరి ఏప్రిల్ మేకి అంతా అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. అదంతా అబద్ధం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మన ఈడీ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డైరెక్టర్ల ద్వారా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే మరి ఈ 25-26కి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసి కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మోసపోయి దళారుల దగ్గర డబ్బులకో కక్కుర్తపడి ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చేటువంటి సమాచారాన్ని నమ్మి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోతే అది మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ అలాంటివి ఏటి నమ్మద్దండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము మనకి వచ్చేటువంటి ఎస్సీ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చిన వెంటనే పత్రికాముఖంగా మరి తెలియజేయడం జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.